తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 1న తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై 7న ఏపీ తెలంగాణ జల వివాదంపై సీడబ్ల్యూసీ సమావేశం నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కీలక చర్చలు జరిపారు. కేంద్రంలో భేటీతో చర్చించాలని అంశాలపై సమాలోచనలు జరిపారు. ఇక తుమ్మిడిహట్టి నిర్మాణంపై సాంకేతిక అంశాలతో పాటు అంతర్రాష్ట్ర అంశాలపై సమావేశంలో చర్చించారు. కేఆర్ఎంబీలో వినిపించాల్సిన వాదనలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ప్రాణహిత నదిపై నిర్మించబడబెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజీ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మహారాష్ట్రల మధ్య ఉన్న అంతర్రాష్ట్రీయ సాంకేతిక వివాదాలు పరిష్కరించేందుకు కేంద్ర జలసంఘం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1న ఢిల్లీలో ఈ సమావేశాన్ని సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి ఏదైతే ఈ సెప్టెంబర్ 1న జరగబోతున్న సమావేశానికి సంబంధించి ఈ రోజు సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కీలక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశంలో తెలంగాణ తరఫున ఏదైతే ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి ఇటు ఇరిగేషన్ అధికారులతో అలాగే ఇరిగేషన్ మంత్రి మరుగుతో కీలక చర్చలు చేపడుతున్నారు. ఇంకా సెప్టెంబర్ 1న తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై టీడబ్ల్యూ సమావేశంలో ఏ అంశాలను మాట్లాడాలి, అలాగే 7న ఏపీ తెలంగాణ జల వివాదంపై టీడబ్ల్యూసీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఇక కేంద్రం భేటీలో చర్చించిన అంశాలపై ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో తుమ్మిడిహట్టి నిర్మాణంపై సాంకేతిక అంశాలతో పాటు అంతర్రాష్ట్ర అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇక మరోవైపు కేఆర్ఎంబీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎలాంటి వాదనలు వినిపించాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి ఇటు అధికారులకు సూచన చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాణహిత నది చేపట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ మహారాష్ట్రల మధ్య గత కొన్నేళ్లుగా పెండింగ్ సమస్యలు ఉంటాయి. ఇక ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. ఈ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సాంకేతికత అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించేందుకు సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఇక 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాన్ని హాజరవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయింది. దీన్ని పూర్తి చేసేందుకు సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి మే 26న మహారాష్ట్ర సీఎంకి లేఖ రాశారు. 2 రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలంటూ ప్రధానమంత్రికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి టీఆర్ పాటిల్ వేర్వేరుగా లేఖ రాశారు. ఇక 2 రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర జోక్యం చేసుకోవాలని కూడా కోరారు. ఇక స్పందించిన ప్రధాన కార్యాలయం తెలంగాణ సీఎం విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి శాఖకు పంపింది. ఇక ప్రాణహిత చేవేళ్ల సుజల సమంతి ఎత్తిపోతల పథకంలో కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజ్ ను 152 మీటర్ల వద్ద కాకుండా 148 మీటర్ల వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించింది. ఇక ఈ స్థాయి మొత్తం నీటి లభ్యత లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని 152 మీటర్ల వద్ద నిర్మించడానికి రాష్ట్రాన్ని ఒప్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక తక్కువ విద్యుత్ ఎంతో రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించనున్నామని సిడబ్ల్యూసీఆర్ఎస్ అధ్యయనాల ప్రకారం తుమ్మిడిహట్టి ఎత్తు పెంపుతో అదనపు ముంపు వర్ణితంగా ఉంటుందని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే సెప్టెంబర్ 1న ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సమావేశం ఉన్నందున ఇక ప్రత్యేకంగా ఈ ఏదైతే సాంకేతికంగా ఉన్నటువంటి ఈ ఇక ఇరిగేషన్ అధికారులు కూడా వెళ్ళబోతున్నారు. ఈ తరుణంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇరిగేషన్ పై ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రతిష్టంభనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇటు ప్రధానమంత్రిని కోరడంతో ఇక కేంద్రం కూడా సూచన మేరకు ఇక జలశక్తి శాఖ స్పందించింది. ఇక ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ ప్రభుత్వం బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని కోరుతుంది. ఇక గతంలో 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే అంగీకారం పొందింది. ఇక 148 మీటర్ల ఎత్తుతో గ్రావిటీ ద్వారా నీటి తరలించడం సాధ్యపడిందని భారీ పంపులు భారాలతో రావడం వల్ల విద్యుత్ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని తెలంగాణ భావిస్తున్నటువంటి పరిస్థితి.
ఇక సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ చేసిన అధ్యయనం ప్రకారం ఎత్తును 152 మీటర్లు పెంచడం వల్ల కలిగే అదనపు ముఖ్య సమస్యను తగ్గించడం సాధ్యమేనని తెలంగాణకు కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. ఇక వెనుకబడిన కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి అందించే వ్యక్తితో ప్రోత్సహించిన ప్రాజెక్టుపై 2 రాష్ట్రాల మధ్య ఒక పరస్పర అంగీకారం రావడం కోసమే ఈ సిడబ్ల్యూసీ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది సంబంధించి వెళ్లేందుకు కూడా అధికారులను సిద్ధం చేయడంలో భాగంగా ఈ సమావేశానికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి రెడ్డి, అలాగే పలువురు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. మరోవైపు కేఆర్ఎంకి సంబంధించి కూడా ఇప్పటికీ కృష్ణా నదిలో తెలంగాణ వాటా అనేది స్పష్టంగా లేదు. ఇంకా దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత తీసుకునేలా కూడా కేంద్రాన్ని ఒప్పించేలా కూడా ఇటు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ సంబంధించి కూడా వాదనలు తెలంగాణలో వినిపించేందుకు ఇటు అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నటువంటి సార్ వేణుగోపాల్, అటు ఈ సమీక్ష తర్వాత కేంద్ర జల సంఘం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదా స్పష్టత లభించే అవకాశం ఉంది? అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే అంటే ఏదైతే తెలంగాణ విజ్ఞప్తి ప్రధానంగా సంబంధించి ఏదైతే 152 మీటర్ల పెంచాలనేది మీటింగ్ కి కోర్టు పైనే ప్రధానంగా చర్చ జరగబోతున్నట్టు కూడా సమాచారం. అయితే గతంలో 148 మీటర్లకు 2 రాష్ట్రాల మధ్య అంగీకారం జరిగినా కానీ ప్రస్తుతం 152 మీటర్లకు ఎత్తుకు పెంచితేనే దానివల్ల ఇటు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుంది, ఇక మహారాష్ట్రకు ఎక్కువ నష్టం కలగకుండా కూడా ఉంటుందని చెప్పి ఏదైతే ఇటీవల జరిగినటువంటి అధ్యయనాలన్నింటినీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో ఇక ఇందుకు సంబంధించి అంగీకారం కూడా తెలపడం జరిగింది. అయితే మొత్తంగా ఇటు తెలంగాణకు సంబంధించి ఇటు గోదావరి నీటి వినియోగం విషయం కానీ ఇటు కృష్ణా వాటర్ వినియోగం సంబంధించి కూడా ఇక పలుమార్లు ఇరు రాష్ట్రాల మధ్య కూడా అంటే ఒకవైపు ఇటు మహారాష్ట్రతో ఇటు ఎలాంటి గొడవలు లేనప్పటికీ కూడా మెయిన్ గా ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలోనే ఈ నిర్మాణానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.